మరి గుళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు సార్? తిరుపతి కానీ ఇక్కడ కానీ మొత్తం గుళ్ళన్నీ క్లోజ్ చేస్తారు కదా. గుళ్ళు క్లోజ్ చేయడం గ్రహణానికి భయపడి కాదమ్మా. మీరు స్వార్థ యజనం చేయాలి. గుడి అనేది పరార్థ యజనం, అంటే అందరి కోసం ఉండేటటువంటి ఒక దేవాలయంలో మీరు చూసేది పరార్థ యజనం, అందరి కోసం జరిగే పూజ ఇది. ఓకే. సర్వే జనా సుఖినో భవంతు అనే సంకల్పము ప్రత్యక్షంగా మీకు వినిపించేది మా ఇళ్లలో మేము చెప్తూ ఉంటాం, పురాణాల్లో పారాయణం జరిగిన తర్వాత చెప్తూ ఉంటాం. కానీ స్వార్థ యజనము అనేది మీ ఇంట్లో ఉండే సాలగ్రామ ఆరాధన పూజకి స్వార్థ యజనం. యజనం అంటే యజ్ఞం. దేవాలయంలో పరార్థ యజనం. పరార్థ యజనానికి కొన్ని నియమాలు ఉంటాయి. గ్రహణ కాలంలో మీరు చేయాల్సింది, అర్చకులు కానీ ఆ దేవాలయంలో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు చేయాల్సిన నియమాలకి నిబంధనలకి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. గ్రహణ కాలంలో మీరు నైవేద్యం తయారు చేయలేరు. సో ఇవన్నీ కారణాల వల్ల ఆగమ శాస్త్రం విధించబడింది. ఈ సమయంలో మీరు దేవాలయాలకి మనకి స్వామివారి యొక్క ఆరాధనము మనము నిషేధించి వారికి, ఎందుకంటే మీరు ఫస్ట్ మీరు పుణ్యస్నానం చేసిన తర్వాత కదా దేవాలయానికి వెళ్ళగలిగేది. ఇప్పుడు నేను దేవాలయంలో ఆరాధన చేయాలంటే నిన్న గ్రహణము అయింది, సూర్యగ్రహణం సంభవించిన తర్వాత సూర్యుడిని చూడాలి. సూర్యుడిని చూసిన తర్వాత పుణ్యస్నానం చేయాలి. నిన్న రాత్రి మొత్తం సూర్యుడిని చూడలేదు. నిన్న గ్రస్తాస్తమయం అంటే అస్తమన సమయంలో సూర్యుడిని గ్రహణం పట్టింది, విడిచింది 6:30కి. సూర్యాస్తమన సమయం 5:55. సో 6:30 తర్వాత సూర్యుని చూడలేం కదా. నిన్న రాత్రంతా మేము ఉపవాసం ఉండి ఇవాళ తెల్లవారుజామున లేచి సూర్యుని చూసిన తర్వాత అప్పుడు తర్వాత శుద్ధమండల స్నానం చేసిన తర్వాత పుణ్యావాచనం చేసుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకాలన్నీ నిర్వహించిన తర్వాత భక్తులకి దర్శనం ప్రారంభించాం. అంటే భగవంతుడికి భక్తుడికి నడుమ ఉండే అర్చకుడికి కూడా ఈ పుణ్యస్నానాలు అవసరం కాబట్టి స్వామివారు తమల్ని ఆ ఒక్కరోజు ఆ గ్రహణ కాలంలో భక్తులకి అందుబాటులో లేకుండా మనందరి మీద వాత్సల్యంతో అది పెట్టారు. మీరు దేవాలయాలు మూసేస్తున్నారు, దేవుడికే గ్రహణం భయపడిందా అనేటటువంటి వాళ్ళు విమర్శించుకోనండి. వాళ్ళని ఒక్కొక్కరిని బట్టి నేను కన్విన్స్ చేయడానికి దిల్ సేవిత్ అంజలి లేదు. ఓకేనా. రెండవ పాయింట్, ఇప్పుడు గరికె అనేది అద్భుతమైనటువంటి దర్భానికి అంత విలువ ఎందుకు వచ్చింది అంటే, గరికె ఎండితే దర్భ అంతే కదండి. ఎండు దర్భనే మనం వాడతాం. అవును. అయితే దానికి కూడా ఇప్పుడు మనకి పుష్కర స్నానం ఎలాగ వచ్చిందో 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు వస్తాయో, ఈ అమృత భాండం నుంచే పుష్కరం గురించి కూడా వచ్చింది. అలాంటిదే ఈ అమృత భాండం గరుత్మంతుల వారు తన యొక్క తల్లిని వినతాదేవిని శాపం నుంచి విడుదల చేయడం కోసం ఇంద్రుడితో పోరాడి అమృత భాండం తీసుకొస్తారు. తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఈ గరిక పైన పెడతారు. సో గరిక పైన పెట్టినప్పుడు ఈ సర్పాలన్నిటికీ కూడా మీరు వెళ్ళి స్నానం చేసి రావాలి, అప్పుడే మీరు ఈ అమృతాన్ని స్వీకరించవచ్చు అంటారు. అంటే అందరు వేల సర్పాలన్నీ సముద్రంలో స్నానానికి వెళ్తారు. మళ్ళీ ఇంద్రుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు అమృత భాండాన్ని. తీసుకెళ్ళేటప్పుడు గరిక మీద అమృతం పడుతుంది. సో అది అమృతంతో తడిసింది కాబట్టి దానికంతా గొప్పతనం. సో అది గరికె తడిసిన తర్వాత ఈ సర్పాలన్నీ ఏం చేస్తాయి, వచ్చి ఆ గరికెని నాకితే సర్పం యొక్క నాలుక రెండుగా చీలిపోతుంది. సో రెండు సైమల్టేనియస్ జరుగుతాయి. అందుకే సర్పానికి 2 నాలుకలు, గరికె వల్ల వచ్చి అంత షార్ప్గా ఉంటుంది, కోస్తుంది అది. సో అంత పవర్ఫుల్ అన్నమాట ఈ దర్భం. దర్భానికి అంత గొప్పతనం. మేము పవిత్రం ధరిస్తాము, పవిత్ర పాణి అంటారు. పవిత్రం ధరించి వెళ్తాము. ఏదన్నా శుభకార్యం జరగాలన్నా పవిత్రంతో జరగాలి. సో అంత ముఖ్యత్వం ఈ అమృతం వల్ల వచ్చింది. సో గ్రహణం సమయంలో సంబంధించిందంతా అమృతంతో సంబంధించిన విషయం. సో అందుకోసం అంత ముఖ్యత్వం. దాన్ని కనుక మనము ఏదన్నా పదార్థం పైన, వండిన పదార్థం పైన, పచ్చళ్ళ పైన, చెడిపోయే పదార్థం పెరుగు అందులో పెడతారు.
ముక్క చిన్న ముక్క పెడితే అది చెడిపోకుండా ఉంటుంది దర్భం వల్ల. ఇది మనం నమ్ముతాం. అవును సార్. ఇప్పుడు నమ్మకం ఉండేవాళ్ళు నమ్ముతున్నాం. ఇప్పుడు మేము వెళ్ళి ఈ రేషనలిస్టులని వాళ్ళు అదేమంటారు హేతువాదుల్ని వెళ్ళి కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు కాదమ్మా, మీకు తెలుసుంటే 20 ఏళ్ల ముందు ఎప్పుడైతే ఈ టీవీ ఛానల్ దూరదర్శన్ తప్ప ఎక్స్ట్రా ఛానల్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు మొట్టమొదటిసారి ఒక ఛానల్లో గ్రహణం సమయంలో నన్ను కూర్చోబెట్టి, నేను రానయ్య బాబు కూర్చోబెట్టి ఏం చేశారు, సమోసా అవన్నీ తీసుకొచ్చారు. మేమంతా తింటాం చూడండి ఏమన్నా అవుతుందంటే, ఇప్పుడు మీరు చిన్న విషయం అమ్మా, తిన్న వెంటనే ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు సార్. ఏమీ కాదు. ఇప్పుడు స్మోకర్స్ ఉన్నారు, రోజు సిగరెట్ తాగుతాడు, ఏమైనా అవుతుందా వాడికి? ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది. అవును, ఎప్పుడు అవ్వాలో అప్పుడు అవుతుంది. అయినప్పుడు మీరు అయ్యో ఎందుకు చేసామరా అనిపిస్తుంది. ఇప్పుడు సైంటిఫికల్గా గ్రహణం సమయంలో లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ ఆర్ బీయింగ్ చెప్తున్నారు. సైన్స్ కూడా గ్రహణం సమయంలో వాట్ ఆర్ ది చేంజెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏముంటుంది, ఎలా ఉంటుంది పరిస్థితి, వాతావరణంలో ఏ మార్పులు ఉంటాయి, వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా చేస్తున్నారు. సో లెట్ us వెయిట్. శరీరం పైన మనది ఏంటి అంటే మా ప్రకృతితో అనుసంధానమైనటువంటి ఒక జీవితం మనది. అది గ్రహించాము కాబట్టే ఇప్పుడు ఈ CO2 కార్బన్ ఎమిషన్ వాళ్ళు విదేశీ వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. మన వాళ్ళకి ముందు నుంచే తెలుసు, ఋషులు వాళ్ళు ప్రకృతితో అనుసంధానంగా మీరు జీవించాలి, ప్రకృతికి విపరీతంగా మనకు ఏ కార్యక్రమం చేయకూడదు అనేటటువంటి విధానంలో మనం జీవించాం. కాబట్టి చాలా విషయాల్లో ప్రకృతితో సంబంధించినటువంటి అంశాలు మనం చెప్తున్నాం. గ్రహణం కూడా ప్రకృతితో సంబంధించిన విషయం. సో గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు కొంచెం జాగ్రత్త పడాలని చెప్పాం. అది మూఢనమ్మకం, అది ఇది అన్నారు. ఎవరెవరు మూఢనమ్మకం అన్నారో వాళ్ళు చాలామంది ఈ వైపు వస్తున్నారు. ఇప్పుడు ఈ వైపు వస్తున్నారు. మీరు చూడండి ఎక్కడైనా బిగ్గెస్ట్ రేషనలిస్ట్ సైంటిస్ట్ వాళ్ళు మేము చేసిన ప్రయాణం అనేది సరి అయిన ప్రయాణం కాదు, ఈ రాజమార్గంలో ప్రయాణమే సరైన. త్యాగరాజ స్వామి పాడాడు, చక్కని రాజమార్గం ఉండగా సందులో దూరనేలా అని పాడాడు. అది సందు తెలియదు, ఎక్కడపోతామో తెలియదు, అందుకోసం ఇటువైపు రావడమే మంచిది. ఇది ఏంటమ్మా, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సనాతన ధర్మం. ఇది వేద మార్గం. వేద మార్గం ఏమంటుంది, చిన్న విషయం అమ్మ, నా అప్సుమూత్ర పురీషం కుర్యాత్ వేదం చెప్తుంది. నీళ్ళల్లో మీరు ఎప్పుడు కూడా మీరు పాసిపోయకూడదు అని చెప్తుంది వేదం చెప్తుంది. నదికి ఉండేటటువంటి మనకి గౌరవం చెప్తుంది. నదీ స్నానానికి వెళ్ళినప్పుడు మీరు సోప్ కూడా రాసుకోకూడదు అంటుంది. ఇక్కడ సోప్ రాసుకొని నదిలో స్నానం చేయకూడదు. నదీ స్నానం చేసి వచ్చి మీరు ఇంట్లో సోప్ రాసుకొని స్నానం చేసుకోవచ్చు. నదీ స్నానానికి ఈ కెమికల్స్ పూసుకొని స్నానం చేయకూడదని శాస్త్రం చెప్తుంది. అంటే ప్రకృతిని గౌరవించి ప్రకృతిని గుర్తించి ఒక తల్లిలాగా మనం నదిని భావించినటువంటి వాళ్ళం. ఎవరికైనా నచ్చకపోవచ్చు. న్యూజిలాండ్లో పోయిన ఏడాదికి ముందేడాది దే హ్యావ్ డిక్లేర్డ్ ఎ రివర్ యాజ్ ఎ లివింగ్ బీయింగ్. అవును, సుప్రీంకోర్టు తీర్పు న్యూజిలాండ్లో. వాళ్ళు మా 70 సంవత్సరాల పోరాటం అన్నారు, కొంతమంది 300 సంవత్సరాల పోరాటం అన్నారు. నదిని ఒక జీవిగా గుర్తించి లివింగ్ బీయింగ్గా గుర్తించి తీర్పిచ్చారు. మనం గుర్తించే తీర్పు కాదుగా, మనం ఆల్రెడీ ఫాలోయింగ్. అవును, కొన్ని వేల సంవత్సరాలు. కానీ ఒకటిసారి అక్కడ నదులన్నింటినీ మనం పొల్యూట్ చేస్తున్నాం, ఇప్పుడు మట్టిని చేసేస్తున్నాం, భయంకరంగా పొల్యూట్ చేస్తాం, భయంకరంగా. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, ఏ చెరువున్నా తీసుకోండి. ముందు ఎలా ఉండింది, 50 ఏళ్ల ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది. అంటే మనం డెవలప్డ్ అనుకుంటున్నాం, కానీ డెవలప్మెంట్ అంటే ఏంటి, చెరువులో బిల్డింగ్ కట్టడం కాదు. ఇప్పుడు ఎన్నో ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి వర్షాకాలంలో. ఎందుకు, లేఅవుట్ బ్రహ్మాండంగా వేశారు, బిల్డింగ్లు బాగా కట్టారు. ఎక్కడ కట్టారు, చెరువులో. నదీ ప్రవాహంలో నది ఆనుకొని బిల్డింగ్ కట్టాం.
నదీ ప్రవాహం ఇంతే ఉంటుంది చెప్పలేం కదా. అవును సార్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అని ఒకటి ఉంటుంది, ఎఫ్టీఎల్ అంటారు దాన్ని. ఎఫ్టీఎల్ అంటే చాలా వరద వచ్చినప్పుడు ఎంతవరకు నిండుతుందో అంతవరకు. కానీ ఎఫ్టీఎల్ ఏం చేస్తారు వాళ్ళు, ఆ ఇటుక రాయిని తీసి ముందుకు జరిపి ఇదే ఎఫ్టీఎల్ అని చెప్పి ఇంత ఎంక్రోచ్ చేసుకుంటారు. అలా జరుగుతుంది. సో వాళ్ళకి మన గురించి మాట్లాడే అధికారము లేదు, అర్హత కూడా లేదు. అందుకోసం వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు.